కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఏజెన్సీ సిస్టమ్ తీసేసి సింగిల్ కింద ఇప్పుడు ఐఎస్ఎం పోర్టల్ కింద జాయిన్ చేస్తామని చెప్పాను. ఐఎస్ఎం పోర్టల్లో జాయిన్ చేస్తారేమో మాకు ఉద్యోగ భద్రత వస్తుంది, మేము మంచి పని చేసుకోవచ్చు, మా పిల్లలని మంచిగా చదివించుకోవచ్చు, మా ఫ్యామిలీని మంచిగా చూసుకోవచ్చు అనే మాకు ఆశ అనేది పెరిగింది. ఈ డిపార్ట్మెంట్ లో అందరూ వర్క్ చేస్తున్నాం, మేము వర్క్ చేస్తున్నాం, మేము మిలిటరీ ఈ డిపార్ట్మెంట్ కి పని చేస్తున్నాం కదా. మేము అందరితో పాటు మేము పని చేసినప్పుడు అందరికి ఇచ్చినప్పుడు మా ఒక్కరికి ఎందుకు వివక్ష? హెడ్ ఎవరు జీఎం సారే, ఆయననే మాకు దారి చూపించాలి. ఆయననే మాకు ఇప్పుడు ఏంటంటే ఐఎస్ పోర్టల్ రిపోర్ట్ ఆయననే ఇవ్వాలి. ఆయన పంపిస్తే కదా మా ఫైల్ అక్కడ అయ్యేది. అందుకోసం మేము ఆయన కొంచెం డిమాండ్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చాము. ఆల్రెడీ మేనేజర్స్ కి ఇచ్చాము, డీజీఎంస్ కి ఇచ్చాము, జీఎం కి ఇచ్చాము, ఆల్రెడీ జీఎం సరికి ఇచ్చాము, ఆల్రెడీ రన్నం చేసాము. ఇంతకు ముందుకి మీకు న్యాయం చేస్తామని చెప్పి అన్నారు. న్యాయం చేస్తామని చెప్పి అనుకుంటా మాకు న్యాయం చేస్తారేమని చెప్పి మేము వెయిట్ చేసాము. దాంట్లో మళ్ళీ తెలియకుండానే మళ్ళీ కాంట్రాక్ట్ బేస్ టెండర్లు స్టార్ట్ చేసి మళ్ళీ టెండర్ సిస్టమ్ తెచ్చేసాం. గవర్నమెంట్ ఏమన్నది కాంట్రాక్ట్ బేస్ సిస్టమ్ తీసేద్దాం అన్నది. అన్నప్పుడు అందరితో పాటు ఇప్పుడు డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ మీరు ఐఎస్ఎం పోర్టల్ ఎంట్రీ చేసినప్పుడు దాంట్లో మాకు ఎంట్రీ చేస్తే మేము అదే దీంట్లో ఉంటాం కదా. వాళ్ళందరికీ ఎట్లా సాలరీస్ ఇస్తారో మాకు అట్లనే సాలరీస్ ఇవ్వండి సార్.